అన్న తన బేస్డ్ ఎజెండా నడుస్తుంది ఆవిడ దగ్గర. పురంధేశ్వరి బేస్డ్ ఎజెండా నడుస్తుంది తప్పించి పార్టీని డెవలప్ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్కి గ్రౌండ్ లెవెల్లో ఈవిడికి ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. సోమువీర్రాజుతో పోల్చుకుంటే సోమువీర్రాజుకి పద్దాక తలనొప్పి, ధనం లేకపోవడం, గ్రూపులు కట్టకపోవడం వల్ల సోమువీర్రాజుకి అదో పెద్ద సమస్య అయింది. ఈమె అసలు వచ్చిన దగ్గర నుంచి సొంత సామాజిక వర్గంలో ఇంత పదవులు ఎప్పుడు ఇవ్వాలి అసలు బీజేపీలో. కమ్మ సామాజిక వర్గానికి అన్ని పదవులు ఎప్పుడు ఇవ్వలేదు అసలు. తెలుగుదేశం సింపథైజర్స్కి అన్ని పదవులు ఎప్పుడు ఇవ్వాల ఎవరు కూడా. అన్ని పదవులు ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత వాళ్లే చుట్టూ ఉంటున్నారు. ఇప్పుడు ఆవిడ కార్యకలాపాలన్నీ నడుపుతోంది వాళ్లే. ఇది ఏమైపోయింది, ఒక క్లారిటీ లేకుండా పోయింది పార్టీలో. రెండవది, ఏం చేయాలి అసలు ప్రాక్టికల్గా తెలివి ఉంటే, మరి ఆవిడ అవగాహన స్థాయి ఎంత ఉందో నాకు తెలియదు కానీ ప్రాక్టికల్గా తెలివి ఉంటే ఏం చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని మారుస్తున్నారు. ఒక టీములు వేసుకుని, ఒక 4 టీములు, రాయలసీమ టీం ఒకటి, అటు పక్కన ఒక టీము, రాయలసీమ యాక్టివిటీస్ ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఒక బృందం, ఇటు పక్కన సోమువీర్రాజు నాయకత్వంలో ఒక బృందం.